హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ 19వ తేదీ 2025. ఈరోజు ఆసియా కప్లో ఇండియా వర్సెస్ ఒమన్ మధ్య T20 మ్యాచ్ జరిగింది. ఈ వీడియోలో ఆ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాము. ఈరోజు జరిగిన మ్యాచ్ రెండు టీమ్స్కి అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే టీమిండియా ఆల్రెడీ సూపర్ 4కి క్వాలిఫై అయింది. ఒమన్ మాత్రం ఎలిమినేట్ అయిపోయింది ఈ ఆసియా కప్ నుంచి. ఇండియాకి ఇది బ్యాటింగ్ ప్రాక్టీస్ లాగా అనిపిస్తుంది ఈ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్కి ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది ఆసియా కప్పు మొత్తం 80 టీమ్స్ ఆడుతున్నాయి. గ్రూప్ ఏలో 4 టీమ్స్, గ్రూప్ బిలో 4 టీమ్స్, గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్ క్వాలిఫై అయినాయి సూపర్ 4కి. నెక్స్ట్ గ్రూప్ బి నుంచి శ్రీలంక బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యారు సూపర్ 4కి. ఇప్పుడు సూపర్ 4లో మొత్తం 4 టీమ్స్ ఆడితే ఆ 4 టీమ్స్లో టేబుల్లో టాప్ 2 టీమ్స్ ఫైనల్కి క్వాలిఫై అవుతాయి. సూపర్ 4లో ఇండియా ఫస్ట్ మ్యాచ్ వచ్చి పాకిస్తాన్తో రేపు సండే రోజు ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ మ్యాచ్. మీరు లైవ్లో చూడాలంటే సోనీ లీవ్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈరోజు మ్యాచ్ యొక్క సమ్మరీలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఈరోజు మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా 2 చేంజెస్ చేసింది. బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఆడట్లేదు. నెక్స్ట్ ఓపెనర్స్ చూస్తే అభిషేక్ శర్మ అండ్ శుభ్మాన్ గిల్, సంజు శాంసంగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివం దూబే. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్. ఈ మ్యాచ్లో బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి ప్లేస్లో హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ ఇద్దరు ఆడుతున్నారు. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఆడుతున్న ఒమన్ ప్లేయర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే, ఓపెనర్స్ వచ్చి జటేందర్, కలీం, మిజ్రా, ఫైజల్, బిషిత్ అండ్ నాదీమ్. నెక్స్ట్ ఇస్లాం, వినాయక్, జిటెన్, షాహెల్, నెక్స్ట్ శ్రీవాస్తవ. ఇది ప్లేయింగ్ 11 ఒమన్ టీమ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఎర్లీగానే ఫస్ట్ వికెట్ సుమన్ గిల్ వికెట్ కోల్పోయింది. సుమన్ గిల్ ఈ మ్యాచ్లో జస్ట్ 8 బాల్స్ ఆడి 5 రన్స్ మాత్రమే కొట్టి ఫైజల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 1.3 ఓవర్స్లో జస్ట్ 6 రన్స్ మాత్రమే చేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో జస్ట్ 15 బాల్స్లో 38 రన్స్ కొట్టి జిటెన్ బౌలింగ్లో వినాయక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 7.1 ఓవర్స్లో 72 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యిండు. సంజు శాంసంగ్ కొట్టిన బాల్ డైరెక్ట్గా బౌలర్ తగిలి స్టంప్స్కి తగిలిపోయింది. రన్అట్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్లో జస్ట్ 1 బాల్ ఆడి రన్అట్ అయిపోయాడు అన్ఫార్చునేట్లీ. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 7.3 ఓవర్స్లో 73 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, ఈ మ్యాచ్ టీమిండియాకి జస్ట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసమే, ఎందుకంటే టీమిండియా ఆల్రెడీ సూపర్ 4 క్వాలిఫై అయిపోయింది కాబట్టి. అక్షర్ పటేల్ టాప్ ఆర్డర్లో వచ్చాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ డౌన్లోకి వెళ్ళిపోయారు. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ జస్ట్ 13 బాల్స్లో 26 రన్స్ కొట్టి కలీం బౌలింగ్లో వినాయక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 11.2 ఓవర్స్లో 118 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో శివం దూబే జస్ట్ 8 బాల్స్లో 5 రన్స్ కొట్టి కలీం బౌలింగ్లో జితేందర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శివం దూబే అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 13.2 ఓవర్స్లో 130 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో టీమిండియా గుడ్ న్యూస్ ఏంటంటే సంజు శాంసంగ్ ఫామ్లోకి వచ్చిండు. నెక్స్ట్ పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్కి సంజు ఫామ్లోకి వచ్చాడు కాబట్టి టీమిండియా ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఈ మ్యాచ్లో సంజు శాంసంగ్ జస్ట్ 45 బాల్స్లో 56 రన్స్ కొట్టి ఫైసల్ బౌలింగ్లో బిషిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సంజు శాంసంగ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 17.4 ఓవర్స్లో 171 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ ఈ మ్యాచ్లో 18 బాల్స్లో 29 రన్స్ కొట్టి జిటెన్ బౌలింగ్లో ఇస్లాం క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. తిలక్ వర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 18.3 ఓవర్స్లో 176 రన్స్ వేసి 7 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ 1 బాల్ ఆడి రన్అట్ అయిపోయాడు. హర్షదీప్ సింగ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 19 ఓవర్లో 179 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయింది. ఇది టీమిండియా వర్సెస్ ఒమన్ ఆసియా కప్లో మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 188 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయింది. అందులో 13 రన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఒకసారి టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే, ఓపెనర్ అభిషేక్ శర్మ 38 రన్స్, శుభ్మన్ గిల్ 5 రన్స్, సంజు శాంసంగ్ 56, హార్దిక్ పాండ్యా 1 రన్ ఆడి రన్అట్ అయ్యాడు. అక్షర్ పటేల్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చాడు. జస్ట్ 13 బాల్స్లో 26 రన్స్. శివం దుబే మ్యాచ్లో 8 బాల్స్లో 5 రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ
18 బాల్స్ ఆడి 29 రన్స్. హర్షిత్ రాణా 8 బాల్స్లో 13 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. హర్షదీప్ సింగ్ ఒక రన్ కొట్టి రన్అట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ 3 బాల్స్లో ఒక రన్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో బ్యాటింగ్కి రాలేదు. ఈ మ్యాచ్లో ఓమన్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బౌలర్స్ వచ్చి షకీల్ అహ్మద్ 3 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చాడు, వికెట్ ఏం పడలేదు. ఫైసల్ షాహా 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ నాదిమ్ 1 ఓవర్ వేసి 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ కూడా తీసుకోలేదు. జీతన్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సామ్య సమస్త 2 ఓవర్స్ వేసి 23 రన్స్ 0 వికెట్స్. ఇస్లాం 3 ఓవర్స్లో 23 రన్స్ 0 వికెట్స్. నెక్స్ట్ కలీం 3 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓమన్ యొక్క టార్గెట్ 20 ఓవర్స్లో 189 రన్స్ చేయాలి. 120 బాల్స్లో 189 రన్స్ టార్గెట్ ఓమన్ది. 189 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఓమన్ కెప్టెన్ జితేంద్ర సింగ్ జస్ట్ ఈ మ్యాచ్లో 33 బాల్స్ ఆడి 32 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. జితేంద్ర సింగ్ అవుట్ అయ్యే సమయానికి ఓమన్ స్కోర్ వచ్చి 8.3 ఓవర్స్లో 56 రన్స్ వేసి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఓమెన్ బ్యాట్స్మెన్ కలీం 38 బాల్స్లో 50 రన్స్ కొట్టిండు. ఈ మ్యాచ్లో ఓమన్ బ్యాట్స్మెన్ కలీం 64 రన్స్ కొట్టిండు 46 బాల్స్లో. హర్షిత్ రాణా బౌలింగ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కలీం అవుట్ అయ్యే సమయానికి ఓమన్ స్కోర్ వచ్చి 17.4 ఓవర్స్లో 149 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ కోల్పోయింది ఓమన్ బ్యాట్స్మెన్ అహ్మద్ మిజారా ఈ మ్యాచ్లో 51 రన్స్ కొట్టాడు 33 బాల్స్లో. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రింకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రింకు సబ్స్టిట్యూట్గా వచ్చాడు అక్షర్ పటేల్ ప్లేస్లో. అహ్మద్ మిజారా అవుట్ అయ్యే సమయానికి ఓమెన్ స్కోర్ వచ్చి 18.5 ఓవర్స్లో 154 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఓమెన్ బ్యాట్స్మెన్ వినాయక్ శుక్లా ఈ మ్యాచ్లో జస్ట్ 2 బాల్స్ ఆడి 1 రన్ కొట్టి హర్షదీప్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వినాయక్ శుక్లా అవుట్ అయ్యే సమయానికి ఉమెన్ స్కోర్ వచ్చి 19.1 ఓవర్లో 155 రన్స్ మాత్రమే చేసింది, 4 వికెట్స్ కోల్పోయింది. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. ఈ మ్యాచ్ సమ్మరీ చెప్పి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇండియా వర్సెస్ ఉమెన్ మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ లీగ్ మ్యాచ్. నెక్స్ట్ సూపర్ 4 మ్యాచెస్ జరుగుతాయి రేపటి నుంచి. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 188 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. ఒకసారి ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సంజు శాంసంగ్ 56 రన్స్, అభిషేక్ శర్మ 38, తిలక్ వర్మ 29 రన్స్, అక్షర్ పటేల్ 26 రన్స్. అలాగే ఓమెన్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫైజల్ 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కలీం 3 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. జిటన్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఓమెన్ యొక్క టార్గెట్ ఈ మ్యాచ్లో 20 ఓవర్స్లో 189 రన్స్ చేయాలి. అందుకు రిప్లై గాను ఓమెన్ జస్ట్ 20 ఓవర్స్లో 167 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్స్ కోల్పోయింది. 21 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఒకసారి ఓమెన్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే కలీం హైయెస్ట్ స్కోరు 64, మిజారా 51, జితేందర్ 32, జిటన్ 12 రన్స్ నాట్అవుట్. అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ 3 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా 3 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా 21 రన్స్ తేడాతో ఓమెన్ని ఓడించింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ జరగబోయే ఆసియా కప్ మ్యాచ్లో టీమిండియా వచ్చి పాకిస్తాన్ రేపు సండే ఆడబోతుంది. ఆ మ్యాచ్ యొక్క సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మీరు లైవ్ చూడాలంటే సోనీ లివ్లో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.